హాయ్ ఫ్రెండ్స్, దీపావళి పండుగను మొట్టమొదటిసారిగా చేసుకుంది ఆంధ్రప్రదేశ్లోనే. విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్లే దారిలో కరకట్ట మీదుగా వెళ్తే నడకుదురు అనే గ్రామం ఉంది. ఈ గ్రామం గల పురాతనమైన పేరు నరకాసుర సంహార క్షేత్రం. ఆ గ్రామం పేరు కాలక్రమేణా మారుతూ నరకొత్తూరు, తర్వాత నడకుదురుగా మారింది. ఇక్కడ మహాసుందరమైన పచ్చటి అరటి తోటల మధ్యన శ్రీ పృథ్వీశ్వరాలయం ఉంది. సత్యభామాదేవి సాక్షాత్తు భూదేవి. నరకాసుని సంహరించిన తర్వాత అమ్మవారు ఈశ్వర ప్రతిష్ఠ చేసిందని స్థల పురాణం. పృథ్వీ అంటే భూదేవి, సత్యభామ. ఈ ఆలయం వద్దనే శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం కూడా ఉంది. నరకాసుని ఇచ్చట సంహరించిన తర్వాత మొట్టమొదటిసారిగా నరక చతుర్దశి దీపావళి జరుపుకున్నారు. నరకాసురుడు స్వర్గలోకం నుండి తెచ్చిన పాటలి వృక్షముని ఈ ఆలయం వద్ద నాటాడు. మన భారతదేశంలోనే గల ఏకైక వృక్షం ఇది. 5000 సంవత్సరముల నాటిది. ఈ వృక్షమును ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు. బిడ్డలు లేని వారు ఈ చెట్టుకు ఉయ్యాల కడితే తప్పక సంతానవంతులు అవుతారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఆ క్షేత్రాన్ని దర్శించండి.